హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1219కి అందరికీ స్వాగతం. ఇవాళ టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను మీ డేటా లీక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవచ్చు, లీక్ అవ్వకుండా ఏం చేయాలి అనే దాని మీద నేను ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయిన నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూసి మీ డేటాను భద్రంగా అయితే ఉంచుకోవచ్చు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ మామూలుగా మనకి ఏదైనా ఒక అప్డేట్ ఏదైనా కంపెనీ రోల్ అవుట్ చేసిందంటే ఆ అప్డేట్ దేని పరంగా రోల్ అవుట్ చేస్తుంది. సో ఇంతకుముందు ఏమైనా బగ్స్ లాంటివి ఏమైనా ఉంటే అది ఫిక్స్ చేయడానికి, కొత్త ఫీచర్స్ని యాడ్ చేయడానికి, అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉంటే అది సాల్వ్ చేయడం కోసం మనకి కొత్తగా అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేస్తుంటాయి కంపెనీలు వచ్చేసరికి. కాకపోతే మనకి గూగుల్ పిక్సెల్ విషయానికి వచ్చేసరికి ఇది రివర్స్లో జరుగుతుంటుంది. ఇప్పుడు వరకు వీళ్ళు గూగుల్ పిక్సెల్ మొబైల్స్లో మెయిన్గా చూసుకుంటే పిక్సెల్ 6 అండ్ 6 ప్రోలో చూసుకుంటే వీళ్ళు అప్డేట్ ఇచ్చిన ప్రతిసారి ఏదో కొత్త ప్రాబ్లం అయితే వస్తూ ఉండేది. సో రీసెంట్ డేస్లోనే వీళ్ళు గూగుల్ పిక్సెల్ మొబైల్స్ అన్నిటికీ వీళ్ళు ఆండ్రాయిడ్ 13 అయితే రోల్ అవుట్ చేశారు. సో అందులో అన్ని మొబైల్స్, చాలా వరకు మొబైల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో మేజర్గా చూస్తే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఇష్యూ అయితే స్ట్రాంగ్గా కనబడుతుందంట. సో అదైతే పని చేయట్లేదంట వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది. పిక్సెల్ 4 ఫోన్సే ఎక్కువగా ఎఫెక్ట్ అయినట్టుగా అయితే ఇక్కడ న్యూస్ అయితే ఉంది. పాపం ఏంటో ఈ పిక్సెల్ మొబైల్స్ ఏమైనా అప్డేట్ వస్తే చాలు అందులో కొత్త ప్రాబ్లమ్స్ బయటకు వస్తూ ఉంటాయి. అలాగే మనకి రీసెంట్గానే గూగుల్ పిక్సెల్ 6a మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో అవి మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్కి అయితే తీసుకొచ్చారు. 43,000 రూపాయలు ఎంతో మన ఇండియాలో ప్రైస్ పెట్టారు. ఎక్కువ అని చెప్పి మనం మొత్తుకున్నాం. అయితే అమెజాన్లో చూస్తే మనకి 37,000 రూపాయలకి మొబైల్ అయితే దొరుకుతుంది. చాలా మంది నన్ను అడుగుతున్నారన్న తక్కువ ప్రైస్కి అక్కడ మనకి మొబైల్ దొరుకుతుంది, తీసుకోవచ్చా అని చెప్పి. యాక్చువల్గా మనకి అమెజాన్లో దొరికేవి అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసినవి మీకు అక్కడైతే అమ్ముతున్నారు. సో నన్ను అడిగితే అవి కొంటే మీకు వారంటీ అయితే రాదు ఇండియాలో. అయినా పర్లేదు మీకు కొంటాం, రిస్క్ తీసుకుంటాం అంటే కొనొచ్చాం. కానీ విడిగా అయితే నేను సజెస్ట్ చేస్తాను. మామూలుగానే అంత ప్రైస్ 43,000 రూపాయలు అంటే కొనడానికి ఆలోచించాలి. అలాంటిది వారంటీ లేని మొబైల్ని 37,000 రూపాయలు కొనాలంటే ఇంకా ఆలోచించాలి. ఇక నెక్స్ట్ చూస్తే ఓలా నుంచి ఇప్పుడు మొత్తం ఎలక్ట్రిక్ మయం అయిపోయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ని అయితే తీసుకొచ్చారు. సో S1 Pro అని చెప్పేసి ప్రైజెస్ చాలా ఎక్కువ పెట్టినప్పటికీ వీళ్ళ అదృష్టం బాగుండేమో, మరి వాటి సేల్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి 2024 నాటికి వీళ్ళు ఒక కార్ని అయితే తీసుకొస్తాం. ఇది వచ్చేసరికి స్పోర్ట్స్ మోడల్ అయితే కార్ ఉంటుందని చెప్పేసి రీసెంట్గానే వీళ్ళైతే టీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఓలా ఫౌండర్ అయితే కన్ఫర్మ్ చేశాడు వీళ్ళు వచ్చేసరికి ఒక ప్రీమియం సెగ్మెంట్ కార్ని అయితే ఫస్ట్ మార్కెట్లోకి తీసుకురావాలని వీళ్ళు భావిస్తున్నారంట. సో దీని ప్రైస్ ఎలా ఉండబోతుందో తెలుసా, 40 నుండి 50 లక్షల వరకు ఈ కారు ప్రైస్ ఉంటుందని చెప్పి అతను చెప్పకనే చెప్పాడు. సో ఓన్లీ ప్రీమియం కార్సే కాదు, వీళ్ళు వచ్చేసరికి మిడ్ రేంజ్ అలాగే ఎంట్రీ లెవెల్ కార్స్ కూడా అయితే తీసుకొస్తారంట. మరి 40 నుంచి 50 లక్షల రూపాయలు మార్కెట్ అనేది ఓలాకు ఉందా? సో అది ఓలా ఆలోచించుకోవాలి. స్టార్టింగే వీళ్ళు ప్రీమియం సెగ్మెంట్లోకి దిగుతున్నారు. 2024 నాటికల్లా చూస్తే చాలా మనకి ఆటోమొబైల్స్లోంచి ఎలక్ట్రిక్ కార్స్ అనేవి చాలా కంపెనీలు అయితే తీసుకురాబోతున్నాయి. సో వాటిని దాటుకొని వీళ్ళు ముందుకెళ్ళగలరు. ఈలోపు టెస్లా కూడా దిగిపోతే మరి కష్టమే అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 10T. సో ఈ మొబైల్ రీసెంట్గానే మనకి జెర్రీ ఎవ్రీథింగ్ తన సరికి బెన్ టెస్ట్ చేసినప్పుడు ఈ మొబైల్ ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. అంతకుముందు 10 Pro కూడా అలాగే ఫెయిల్ అయింది. తర్వాత ఇప్పుడు 10T కూడా తను బెండ్ చేస్తూ బెండ్లో ఎక్కడైతే కెమెరా పోర్షన్ ఉందో ఇక్కడ వచ్చేసరికి వీక్గా ఉంది, అందువల్ల బ్రేక్ అయిపోయిందని కూడా తనైతే చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దీనికి వచ్చేసరికి OnePlus స్పందించినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే యాక్చువల్గా వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు 45 kg వరకు వెయిట్ వేసి బెన్ టెస్ట్ కూడా అయితే చేశారంట. అక్కడ వచ్చేసరికి పాస్ అయింది. సో ఇలాంటివి బేస్ చేసుకోవద్దని చెప్పేసి వాళ్ళైతే చెప్పకనే చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా మనకి జెర్రీ ఎవ్రీథింగ్ తను అంటే మన జెర్రీబాబు, సో తను ఇలాంటి బెన్ టెస్ట్లు చేసేటప్పుడు చెప్తాడు. సో మీకు ఇక్కడ వచ్చేసరికి ఈ బెన్ టెస్ట్లో బ్రేక్ అయినాయి అంటే దీని అర్థం మొబైల్ బ్యాడ్ అని కాదు. యాక్చువల్గా ఇక్కడ ఇంత బెండ్ చేస్తే అంటే బెండింగ్లో కూడా ఇవి పాస్ అవుతున్నాయా ఫెయిల్ అవుతున్నాయి అది చూపించడమే కానీ సో ఈ మొబైల్ బ్యాడ్ అని ప్రూవ్ చేయడం కాదని చెప్పి తనైతే చెప్తూనే ఉన్నాడు. సో మరి దీన్ని ఎలా తీసుకుంటాడు తను అనేది అయితే చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ G6 సిరీస్లో మన ఇండియాలో ఇప్పటివరకు 2-3 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. G6 4G 5G అలాగే G6 Pro అని ఇంకో మొబైల్. ఇది కాకుండా మళ్ళీ 80 వాట్ 40 వాట్ అని చెప్పి మరొకటి కూడా లాంచ్ చేసినట్టున్నారు. అయితే ఇప్పుడు ఆగస్ట్ 25వ తారీఖున ఐక్యూ G6X ఐక్యూ లాంచ్ అయిపోతుంది. ఇప్పుడు టీజ్ చేస్తున్నారు అనమాట. చైనాలో లాంచ్ అయిపోతున్నట్టున్నారు. 6000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా వీళ్ళు ఇప్పుడు పోస్టర్లు అయితే రివీల్ చేశారు. మరి ఈ మొబైల్ మన ఇండియాలో ఇప్పుడు తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ Note 12 Pro 26వ తారీఖునైతే ఇన్ఫినిక్స్ లాంచ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన పోస్టర్లు అయితే వీళ్ళు రివీల్ చేశారు. సో ఈ మొబైల్లో మనకి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉండబోతుందంట. మీడియాటెక్ హెలియో G99 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 6.7 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా వీళ్ళైతే టీజ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఆ ప్రాసెసర్ కూడా కొంచెం మంచి ప్రాసెసర్ తీసుకొచ్చేస్తే బాగుంది. ఆఫ్కోర్స్ ఇది G99 మంచి ప్రాసెసరే, కానీ ఆ తగ్గ ప్రైస్ వీళ్ళు పెట్టట్లేదు. ప్రైస్ ఎక్కువ పెడుతున్నప్పుడు ఏదైనా మంచి ప్రాసెసర్ 5G ప్రాసెసర్ తీసుకొస్తే బెటర్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా సెప్టెంబర్ 8వ తారీఖున
మన ఇండియాలో 3 మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన చిన్న టీజర్ని అయితే వీళ్ళు టీజ్ చేస్తున్నారు. రీసెంట్గానే వీళ్ళు యూరోప్లో అనుకుంటే 3 మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు. అందులో వీళ్ళు మోటరోలా రేజర్ మొబైల్ కూడా ఉంది, 2022 ఫోల్డింగ్ మొబైల్ అనమాట. ఇది కాకుండా మోటో X30 Pro, S30 Pro ఈ 3 మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు. అయితే మన ఇండియాలో లాంచ్ చేసే మొబైల్స్ ఎడ్జ్ లైనప్లో ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఫోల్డింగ్ మొబైల్ అయితే ఉండకపోవచ్చు ఈ 3 మొబైల్స్లో అనేది న్యూస్ ప్రకారం అయితే తెలుస్తుంది. మరి చూడాలి ఈ 3 మొబైల్స్ ఏం కాబోతున్నాయి అనేది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సోనీ నుంచి సోనీ HTS400 సౌండ్ బార్ని అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఇది వైర్లెస్ సబ్ వూఫర్తో 2.1 ఛానల్తో వస్తుంది. డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ లాంటి సపోర్ట్ అయితే ఏమీ లేదు. ప్రైస్ చూస్తే 21,990 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. సోనీ బ్రాండ్ కంటే తెలిసిందే కదా, వీళ్ళ ప్రైస్కి ఆకాశమే హద్దు. సో ఇక్కడ ఇదే ప్రైస్కి మనకి ఆఫర్లో JBL దొరుకుతుంది, 5.1 ఛానల్ది అయితే వస్తుంది. అలాగే మనకి జీబ్రానిక్స్ నుంచి డాల్బీ అట్మాస్ సపోర్ట్తో 18,000, 16,000 రూపాయలకి అయితే సౌండ్ బార్లు అయితే వస్తున్నాయి. బట్ అసలుకి సోనీ లాంటి బ్రాండ్ నుంచి మీరు ఒక బ్రాండ్ సౌండ్ బార్ కావాలి అనుకుంటే ఒక లుక్ వేయడమే. విడిగా అయితే 2.1 ఛానల్కి అంత ప్రైస్ అయితే వేస్ట్ అని చెప్తాను. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి Asus ZenFone 9 ఈ మొబైల్ని రీసెంట్గానే చైనాలో అయితే Asus లాంచ్ చేసింది. సో ఆ టైంలో మనం మాట్లాడుకున్నాము. అప్పుడు మన సబ్స్క్రైబర్లు కొంతమంది అడిగారు ఈ మొబైల్ మన ఇండియాకి వస్తుందా, తీసుకోవచ్చు అని చెప్పి. అప్పుడే చెప్పాను వద్దు, వచ్చినా తీసుకోమాకండి అని చెప్పి. అయితే ఈ మొబైల్ మన ఇండియాలోకి రేపే లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఆగస్టు 23వ తారీఖున ఈ మొబైల్ అయితే మన ఇండియాలో Asus అయితే లాంచ్ అయిపోతుంది. Asus ZenFone 9 అనే పేరు మీద కాకుండా Asus 9Z అనే పేరు మీద అయితే ఈ మొబైల్ని మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతుంది అనమాట. ఈ మొబైల్ ప్రైస్ ఎంత లేదన్నా 60,000 రూపాయల దగ్గర ప్రైస్ అయితే మన ఇండియాలో పెడుతుంది Asus వచ్చేసరికి. ఆ ప్రైస్కి మొబైల్ కొనే కన్నా అక్కడ మీకు చాలా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే Asus ఈ మధ్య మన ఇండియాలో యాక్టివిటీస్ చాలా పడిపోయినాయి అనమాట. సో వీళ్ళ సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ఒకవేళ స్పేర్ పార్ట్స్ అవైలబుల్లో ఉంటాయా, సో వీటికి యాక్సరీస్ అవైలబుల్లో ఉంటాయో కూడా తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో 60,000 రూపాయలు ఈ మొబైల్ పెట్టడం అనవసరం అని చెప్తాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ సెప్టెంబర్ 7వ తారీఖున 7 హార్డ్వేర్ డివైసెస్ని అయితే లాంచ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది అనమాట. యాక్చువల్గా సెప్టెంబర్ 7వ తారీఖున వీళ్ళు iPhone 14 సిరీస్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. అయితే ఇది ఆ టైంకి లాంచ్ చేస్తారా లేకపోతే దీన్ని పోస్ట్ పోన్ చేస్తారా అనేది అయితే ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే లేవు. కానీ సో యాపిల్ ఐఫోన్స్ నుంచి ఈ 14 సిరీస్లో మొత్తం 4 మొబైల్స్ అయితే రాబోతున్నాయని గతంలో మనం మాట్లాడుకున్నాం కదా. ఇవి కాకుండా మరో డివైసెస్ 3 డివైసెస్ సరికి ఐప్యాడ్లో మనకి ఈ ప్రో వర్షన్ని, అలాగే ఐప్యాడ్ 10.2 10th జనరేషన్ని ఇక్కడే లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే న్యూస్ అయితే ఉంది. సో చూడాలి మరి ఆ టైంకి లాంచ్ చేస్తారా లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారనేది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మళ్ళీ మనకు OnePlus నుంచి OnePlus నాడ్ లైనప్లో చాలా ప్రోడక్ట్స్ మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు కొత్త న్యూస్ అయితే బయటకు వస్తుందన్నమాట. వీళ్ళు నాడ్ 3ని అయితే ఎలాగో తీసుకురాబోతున్నారు, అలాగే నాడ్ వాచ్ని తీసుకొస్తున్నారు, నాడ్ బడ్స్ని కూడా తీసుకురాబోతున్నారు. ఒక మెజర్ స్కేల్ను కూడా అయితే నాడ్ లైన్లో తీసుకొస్తారని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. ఇది కన్ఫర్మ్ అయితే కాదు, కాకపోతే AIoT డివైసెస్ని కొన్నిటిని అయితే వీళ్ళు నాడ్ లైన్లో తీసుకురావాలని చెప్పి OnePlus భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. తెలిసిందే OnePlus నుంచి మనకి వచ్చే మొబైల్స్లో ప్రీమియం రేంజ్ మొబైల్స్, మిడ్ రేంజ్ మొబైల్సే ఉంటాయి. కొద్దిగా మిడ్ రేంజ్ కన్నా తక్కువగా ఉండే నాడ్లో అయితే వీళ్ళు తీసుకొస్తుంటారు. సో అందువల్ల వీళ్ళు నాడ్ యూజ్ చేసి వీళ్ళు AIoT డివైసెస్ని అయితే తీసుకురావాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో చూడాలి మరి ఎప్పుడు లాంచ్ చేస్తారనేది. డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి UPI పేమెంట్స్కి సంబంధించింది అనమాట. మనలో చాలామంది పేమెంట్ చేయాలంటే ఈ రోజున చాలా ఈజీగా అయిపోతుందంటే UPIకి మనం ధన్యవాదాలు అయితే తెలుపుకోవాలి. కాకపోతే UPI ఇప్పటి వరకు మనం పేమెంట్ చేసేటప్పుడు సర్వీస్ ఛార్జెస్ ఏమైనా వసూలు చేస్తున్నారంటే ఏమీ లేదు. కాకపోతే గవర్నమెంట్ నుంచి రోమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో UPIకి కూడా సబ్ ఛార్జెస్ ఇవి ఇటువంటి అయితే తీసుకొస్తారని చెప్పేసి రోమర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి తీసుకురాకపోవచ్చు అని చెప్పేసి అయితే మరోవైపు నుండి అయితే న్యూస్ వస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ UPI ఛార్జెస్ దేనికోసం అంటే UPI ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇక్కడ గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఫోన్పే కానీ, జియో పే కానీ, ఇప్పుడు రీసెంట్గా మనకి అమెజాన్ పే కూడా అయితే వచ్చేసింది. సో ఇవన్నీ అయితే UPIని బేస్ చేసుకొని సో పేమెంట్స్ ట్రాన్సాక్షన్స్కి అయితే మనకి సహాయం చేస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళ సర్వీస్ని అయితే మనకి UPI సర్వీస్ని అయితే అందిస్తుంటారు. బట్ అది వీళ్ళు ఇలాగా మనకి సర్వీస్ అందించడం వల్ల వీళ్ళు విడిగా ఎటువంటి ప్రాఫిట్ లేదనమాట. ప్రాఫిట్ కోసం వీళ్ళు సబ్ ఛార్జెస్ని కూడా అయితే వసూలు చేయాలని ఎప్పుడో అనుకుంటున్నారు. సో దీనికైతే ఇప్పుడు గవర్నమెంట్ అంగీకరించట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే UPI వినియోగం అనేది ఇప్పుడే బాగా అయితే పెరుగుతుంది అన్నమాట. డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటూ ఉంటుంది. సో ఇటువంటి టైంలో మళ్ళీ మనం UPI ఛార్జెస్ కనుక వసూలు చేసినట్టయితే మళ్ళీ దీని వినియోగం తగ్గిపోతుంది, ట్రాన్స్పరెన్సీ అనేది పడిపోతుందని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుందంట. సో అందువల్ల ఈ ఛార్జెస్ని సో తీసుకురాకూడదని చెప్పి భావిస్తుంది. సో మరి వీళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్కి మరి ఎలాగా ఆదాయం అంటే దానికి సపరేట్గా వేరే మార్గం ఎంచుకోమని చెప్పేసి చెప్తుందంట. దానికి కావాల్సిన మార్గాలను అయితే వీళ్ళు వెతుకుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తే గూగుల్ పేలో కానీ, ఫోన్పేలో కానీ వీటిలో కొన్ని చూస్తే మనం ఫోన్ బిల్ పే చేయడానికి, ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి, గ్యాస్ బిల్ పే చేయడానికి, వాటర్ బిల్లు, అలాగే రెంట్, సో ఇలాంటి ఏమైనా పే చేయడం కోసం మనం అయితే వాడుతూ ఉంటాం కదా. ఇటువంటి సర్వీసెస్లో మనకి ఛార్జెస్ వసూలు చేసేలాగైతే వీళ్ళకి సపరేట్గా ఒక స్లాట్ని అయితే తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్గా అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
జై హింద్.